న్యూస్ చూస్తున్నాం. వేరే మతం వ్యక్తిని ప్రేమించిందని సొంత కుటుంబ సభ్యులే యువతిని చంపేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభ సత్రం పల్లెపాలెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. శ్రావణి అనే యువతి వేరే మతం వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహించి శ్రావణిని హత్య చేశారు. ఇంటి సమీపంలోనే పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ వ్యక్తి డైల్ 100కి ఫోన్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశారు. ఎంఆర్ఓ సమక్షంలో డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోగా పరారీలో మరో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. పల్లిపాలెం గ్రామంలో ఒక వివాహితైనటువంటి శ్రావణి అనే అమ్మాయి గత 20-25 డేస్ నుండి కనబడట్లేదు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసి చంపేసి ఉండొచ్చు అనేటువంటి ఒకటి రూమర్ ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉంది ఈ గ్రామంలో. అలాగే విఆర్ఓ గారిని కన్సల్ట్ అయితే కూడా ఆయన కూడా అదే విషయాన్ని మాకు రిపోర్ట్ చేసినారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఆ దర్యాప్తులో అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళు ఉండేటువంటి కొన్ని కారణాల వలన ఇంటి కుటుంబీకులే ఆమెను హత్య చేసి ఇంటి దగ్గరలో ఎడ్డోవం దగ్గర ఆమెను పూడ్చిపెట్టినట్టుగా ఒకటి మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. దానికి గాను ఈ రోజున తహసీల్దార్ గారిని ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు బాడీని ఎగ్జిబిషన్ చేయించగా ఆ అమ్మాయి శవం కూడా బయటపడింది. దీని మీద ఇప్పుడు మన మర్డర్ కేసుగా దాన్ని మార్చి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు మనని కూడా అన్ని కొన్నాళ్ళు దర్యాప్తు చేసి దాన్ని ఫైనల్ చేస్తాం. ఎవరున్నారా కిరణ అందరూ కలిసి మన తప్ప అందరూ గత నెల 24న జరిగిన హత్య ఘటన జరగ్గా అదే రోజు ఎవరికీ అనుమానం రాకుండా తమ కూతురు కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ని అడిగి తెలుసుకుందాం. సురేందర్, అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, పోలీసులు ఎటువంటి వివరాలు వెల్లడించారు? నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభ పల్లిపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే వెంకటరామయ్య దేవసేనమ్మకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు మధ్యలో కుమార్తె అయినటువంటి శ్రావణికి గతంలో మ్యారేజ్ చేయడం జరిగింది. చేసిన క్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల భార్యాభర్తలకి గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం రోజుల పాటు వేరే నెల్లూరుకి సంబంధించినటువంటి వేరే షాప్ లో పనిచేసేది. అక్కడ క్రమంలో అక్కడ రోజు పోతూ వస్తూ అక్కడ ఉన్నటువంటి ఓ యువకుడితో మళ్ళీ ముస్లిం యువకుడితో ప్రేమ వ్యవహారం నడపడంతో అమ్మాయి ఇంట్లో తెలియకుండా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న క్రమంలో ఈ మ్యారేజ్ కి సంబంధించి ఇంట్లో తెలియకుండా చేసుకోవడం, అందులో ఇంట్లో వద్దన్నా కానీ చేసుకున్న తర్వాత ఈ కూతురు మీద కక్ష సాధించి పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఆ యొక్క కూతుర్నికి అనేక సార్లు మందలించడం జరిగింది. మందలించినా కానీ ఒకసారి ముస్లిం మతం దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన క్రమంలో కూడా ఓసారి చెప్పినా కానీ వినకపోయేసరికి మళ్ళీ అతనే కావాలని కోరుకుండడంతో తల్లిదండ్రులు అయితే కూతుర్ని ఏ కాడికి కడతెత్తాలన్న ఆలోచనతో ఈ యొక్క మొదటిసారిగా ముందుగా ఆ పురుగుల ముందు నోట్లో వేసి చంపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. చేసిన క్రమంలో ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్న వారి అందరితో అరవడము, అదేవిధంగా పారిపోవడంతో కూడా ఆ యొక్క చంపేటువంటి ప్రయత్నం ఆ రోజు జరగలేదు. అయితే అదే మనసులో పెట్టుకొని ఉన్నటువంటి తల్లిదండ్రులు మళ్ళీ మరోసారి గత నెల 24వ తేదీన ఆ అమ్మాయి నైట్ 11:30 సమయంలో నిద్రపోతున్న సమయంలో గొంతి నులిమి చంపేసి తర్వాత చీరతో లాగి ఆ తల్లిదండ్రులతో పాటు ఉన్నటువంటి వారి పెద్ద కుమార్తె తో పాటు వారి తమ్ముడు వీరందరూ కలిసి కూడా ఈ యొక్క అమ్మాయిని పూర్తిగా గొంతు నులిమి చంపేయడం జరిగింది. నులిమేసిన తర్వాత చీరతో హ్యాంగింగ్ చేసుకున్నట్లుగా కూడా చీరతో లాగి ఘాట్లు పడేటట్టు విధంగా కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి వారి దొడ్లో గడ్డివాము పక్కన బూడ్చిపెట్టడం జరిగింది. బూడ్చిపెట్టిన క్రమంలో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి కనపడడం లేదని గ్రామస్తులంతా కూడా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓకి ఫిర్యాదు చేయడంతో విఆర్ఓ ఇచ్చినటువంటి మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు విచారణ చేయగా పూర్తి వివరాలు అయితే ఈ రోజు బయటపడ్డాయి. ఈ విచారణలో కూడా ఇటు పోస్ట్ మార్టం కూడా ఇటు ఫోరెన్సిక్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. అయితే మొత్తం మీద కూడా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతో పాటు వారి పెద్ద కూతురు కొడుకుని కూడా అదుపులోకి తీసుకున్నారు.
థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సునేంద్ర.